స్వాగతం, శుభస్వాగతం. మా దివ్యవాణి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీకందరికీ కూడాను శుభస్వాగతం. ఈ నవజీవన్ కార్యక్రమంలో ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క పత్రాలను మనం చూస్తూ ఉన్నాము. గత ఎపిసోడ్లో రెండవ పత్రాన్ని కొనసాగిస్తూ మొదటి అధ్యాయములోని 9, 10వ అంశానికి వచ్చేసరికి మనం ముగించుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం 10వ అంశాన్ని కొనసాగించుకుంటాము. ఈ నవజీవన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిస్టర్ కీర్తన గారు, అలానే శ్రీమతి శోభా జోసెఫ్ గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈ విధంగా వీరి రాక వలన ఈ యొక్క ప్రోగ్రాంకు, అనగా నవజీవన్ ప్రోగ్రాంకు ఒక మంచి శోభ ఏర్పడుతూ ఉన్నది. దీని మూలంగా మీరు అలానే మేము కూడాను అనేక విషయాలు లోతుల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మనం కొనసాగించుకున్నట్లయితే ఈ 10వ అంశంలోని ఆ యొక్క విషయాలను మరొక్కసారి చూసుకుందాము. వినియోగదారుల్లో ఒకరైన యువతి యువకులు క్రమశిక్షణను పాటించాలి అని తెలియనటువంటి శ్రీసభ తెలియపరుస్తూ ఉంది. అంటే ఎక్కువగా ప్రోగ్రామ్స్ చూసేటటువంటి వారిలో యువతి యువకులు ఉంటారని చెబుతూ ఉన్నారు. కనుక ఈ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ అలానే చూసేటటువంటి వాళ్ళు కూడాను తగు జాగ్రత్తలు తీసుకోమని తెలియనటువంటి శ్రీసభ హెచ్చరిస్తూ ఉంది. అందులో మొదటిది విమర్శనాత్మకంగా చూడాలి. అంటే ప్రోగ్రాం చూసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా యువత యువకులు, ఆ యొక్క ప్రోగ్రాంని విమర్శనాత్మకంగా చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ చేసినవన్నీ కూడా, అంటే ఇచ్చేటటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా బాగుంటుందని మనం అనుకోకూడదు. కనుక ఇందులో ఏది మంచి ఏది చెడు అన్నటువంటిది నిర్ణయించుకోవటానికి మొట్టమొదట విమర్శనాత్మకమైనటువంటి, ఇది మంచిదేనా, ఇది చెడ్డదా అన్నటువంటి ఆ విమర్శన అన్నటువంటిది మనసులోనే ఆ ప్రోగ్రాంని గమనిస్తున్నప్పుడు చేసుకోవాలి. తరువాత క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అంటే పైని అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. ఒక ప్రోగ్రాం మనం చూసామంటే ఆచితూచి జాగ్రత్తగా అది పూర్తిగా చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చును. అప్పుడు విమర్శ అన్నటువంటిది చేయవచ్చును. అంతేగాని తొందరపడి ఒక సగం ప్రోగ్రాం చూసి ఇది బాగలేదు లేకపోతే ఇది బాగుంది అని అనటం అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుచేత ఆ ప్రోగ్రాం పూర్తిగా చూసి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని అప్పుడు అందులో ఉన్నటువంటి తప్పొప్పులు మనం గమనించవచ్చును, ఎవరికైనా సరే చెప్పవచ్చును కూడా. పెద్దలతో చర్చించాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఒకరికే పూర్తి జ్ఞానం ఉంటుందని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడాను మరి తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అలానే పెద్దలు కూడా ఉంటారు. ఎందుకంటే జీవితంలో అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు, ఆ జీవితాన్ని రంగరించి అనేక విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసేటప్పుడు వాళ్ళు ఎన్నో అనుభవాలకి గురవుతూ ఉంటారు. ఈ ప్రపంచాన్ని కొంతవరకైనా సరే చదివి ఉంటారు. కాబట్టి అటువంటి పెద్దలతోనూ తల్లిదండ్రులతోనూ చర్చించవచ్చును ఈ విషయాలు. తండ్రిని కానీ తల్లిని కానీ సంప్రదించి, ఇదిగో ఈ ఫలానా విషయం ఈ ప్రోగ్రాంలో ఉన్నది, ఈ విషయం సరైనటువంటిదేనా అని ఆ తల్లిదండ్రులతో చర్చించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలానే నిజానిజాలు నిగ్గులు తేలాలి. అది నిజమా నిజం కాదా అన్నది నిగ్గు తేల్చాలి. అలా నిగ్గు తేల్చుకున్న తర్వాత ఆ నిర్ణయం అన్నటువంటిది తీసుకోవాల్సి ఉన్నదని
ఈ తలైనటువంటి శ్రీసభ ఈ యొక్క అంశము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నది. అందుచేత యువతి యువకులైనటువంటి మీరు ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని తలైనటువంటి శ్రీసభ చెబుతున్నటువంటి ఈ యొక్క అంశము ప్రకారంగాను శ్రద్ధతో ఆ ప్రోగ్రాంని చాలా చక్కగా గమనించుకొని పెద్దలతో చర్చ చేసి అప్పుడు మీరు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. అలానే విచక్షణారహితముగా విశ్వసించి తొందరపడకూడదని కూడా తెలియపరుస్తూ ఉన్నది తలైన శ్రీసభ. అంటే విచక్షణ లేకుండాను, అంటే ఇది దీనిలో ఎంత చెడు ఉన్నది, దీనిలో ఎంత మంచి ఉన్నది అన్నటువంటి ఆలోచన లేకుండా, అంటే ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని ఆ తప్పొప్పుల్ని ఎంచుకోవడంలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని, ఈ విచక్షణ జ్ఞానం అన్నటువంటిది మనం సంపాదించుకోవడాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ లోకాన్ని చదవడం, అనేక పుస్తకాల ద్వారా, అనేక ప్రసంగాల ద్వారా విన్నటువంటి విషయాలు తెలుసుకొని దాని ద్వారా ఈ విచక్షణ జ్ఞానాన్ని మనం పెంచుకోవచ్చును. అందుచేత ఈ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ తప్పొప్పులను తెలుసుకోవడానికి ఎప్పుడు కూడాను ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుచేత తొందరపడద్దు అంటున్నాను. అంటే ప్రతిదీ కూడాను ఇది మంచిదే, ఇది మనకు పనికొస్తుంది అని అనుకోకూడదు. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఇది ఎంతవరకు చెడ్డది, ఇది ఎంతవరకు మంచిది అని ఆలోచించాలి. అందుకే ప్రతిదీ కూడా నమ్మేయకూడదు, ప్రతిదీ కూడా విశ్వసించడం అన్నటువంటిది చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ సాధనాల ద్వారా వచ్చేటటువంటి ప్రోగ్రాంలు అన్నీ మంచి ఉండకపోవచ్చును, లేక అంతా చెడు అన్నటువంటిది కూడా ఉండదు. కాబట్టి ఇందులో మంచి ఎంత, చెడు ఎంత అన్నటువంటిది మనం జాగ్రత్తగా గమనించుకొని ప్రతిదీ విశ్వసించకుండాను ఆ యొక్క ప్రశ్న వేసుకొని ఇది ఎంతవరకు మన జీవితానికి బాగుంటుంది, ఎంతవరకు పనికొస్తుంది, ఇది ఉపయోగకరమేనా, అభివృద్ధి చెందటానికి ఇది దోహదం చేస్తుందా లేదా అన్నటువంటిది నిగ్గు తెలుసుకొని ఆ విధంగా యువతి యువకులు ముందుకు వెళ్ళాలని తెలియనటువంటి శ్రీసభ తెలియపరుస్తూ ఉన్నది. అలానే తల్లిదండ్రులకు కూడాను కొద్ది జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళు చిన్నపిల్లలు ఒక టీవీ ప్రోగ్రాం చూసినప్పుడు కానీ, లేదని ఏదైనా ఒక రేడియో ప్రోగ్రాం ఒకవేళ ఆలకించినా కానీ, లేకపోతే బయట ఎక్కడైనా సరే ఏ సాధనాల ద్వారా అయినా సరే, ఒక సినిమాలు కావచ్చు, ఒక డ్రామా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కావచ్చును, ఇటువంటి కార్యక్రమాలు చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఈ కార్యక్రమం పనికొస్తుంది, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే పెద్దలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కొన్ని చిన్నపిల్లలకు పనికి రాకపోవచ్చును. దానివలన ఆ చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో వాళ్ళు ఆ విచక్షణ అన్నటువంటి దాన్ని కోల్పోయి వేరే విధంగా పాడవడానికి కానీ, లేకపోతే వేరే విధంగా తలంచటానికి కానీ అవకాశాలు ఉంటాయి. అందుచేత తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు పిల్లలు చూడదగ్గవేనా అని యోచన చేసుకొని, ఒకవేళ అటువంటి ప్రోగ్రాం పిల్లలకు పనికిరాదు అని తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఈ పిల్లలు ఆ ప్రోగ్రాంను చూడకుండా ఆపు చేయాల్సి ఉంటుంది. అది తగినటువంటి జాగ్రత్తలు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని తెలియనటువంటి శ్రీసభ మనకు ఈ అంశంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలానే చెదరగొట్టేటటువంటి ఆ సమాచారాలు, ఇప్పుడు మనస్సు వికసించాలి, మనస్సు అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి చెందడంలోని వికాసం చెందడం అనేది చిన్నపిల్లల నుంచి వాళ్ళు పెద్దవాళ్ళుగా ఎదుగుతారు. ఈ ఎదుగుదలలో వారికి అభివృద్ధి అన్నటువంటిది ఉండాలి. అలానే మనస్సు కూడా వికసించాలి. అంటే విశాలమైనటువంటి భావాలతోటి, మంచి మంచి భావాలతోటి వాళ్ళు ఎదగాల్సి ఉన్నది. కనుకన చిన్నతనం నుంచి కూడాను ఒకవేళ ఈ చెడు ఉన్నటువంటి ప్రోగ్రాంలే వాళ్ళు ఎక్కువ చూశారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, అవి వాళ్ళ యొక్క మనస్సు మీద ప్రభావాన్ని చూపించి వాళ్ళు ఎదగనివ్వకుండా ఈ ప్రోగ్రాంలు ఇటువంటివి చెడు ఆలోచనలు, చెడు విషయాలు వారిని నొక్కేస్తూ ఉంటాయి.
ఆ విధంగా పిల్లలు పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో వారు చూడకుండా అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే మనం 11వ అంశానికి వచ్చినప్పుడు తలైనటువంటి శ్రీసభ ఏం చెబుతుందంటే, సమాచారాన్ని అందజేసేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని. అందుచేత ఈ వ్యవహరించేటప్పుడు బాధ్యతాయుతంగా అంటే ప్రోగ్రాములు ఇచ్చేటటువంటి వారు ఆ విధంగా వ్యవహరించాలని ఈ శ్రీసభ మనకు ఈ 11వ అంశం ద్వారా బోధిస్తూ ఉన్నది అన్నమాట. ఫాదర్, అడుగు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఎవరెవరో కాస్త తెలియపరుస్తారా? తప్పకుండా తెలియపరుస్తాను. ఎందుకంటే తెలియనటువంటి శ్రీసభే ఈ అంశంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. పత్రం మనకు ఈ విషయాలు తెలియపరుస్తున్నప్పుడు ఒక చిన్న లిస్టు లాగా వారి యొక్క అంశాలను మనకు అందించి ఉన్నది. అందులో పాత్రికేయులు మొదట వస్తారు. పాత్రికేయులు అంటే పత్రికలకి ఈ రిపోర్ట్ వ్రాసేటటువంటి వాళ్ళు, అంటే ఏదైనా వ్యాసాలు కానీ లేకపోతే ఏదైనా అంశాలు కానీ లేకపోతే జరిగినటువంటి సంఘటనలు తీసుకొని వాళ్ళు వ్రాస్తూ ఉంటారు. అందుచేత ఇలా వ్రాసి పంపించేటప్పుడు వాళ్ళు కూడా చాలా జాగ్రత్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉన్నది. అంటే వాళ్ళ మనసుకు తోచింది ఏదో వ్రాసేయటం కాకుండాను జరిగిన సంఘటన ఏ విధంగా ఉన్నది, ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని, ఎందుకంటే ఇది 10 మంది మధ్యలోకి వెళ్ళేటటువంటి అంశం కాబట్టి ఎంతోమంది ఆ అంశాన్ని టీవీలో చూస్తూ ఉంటారు, అలానే పత్రికల్లో చదువుతూ ఉంటారు. కాబట్టి ఈ అంశాన్ని అందించేటప్పుడు పాత్రికేయులు ఆ రిపోర్ట్ అనేటువంటిది చక్కగా ఖచ్చితంగా ఆ అంశానికి సంబంధించినంత వరకు ఉండాలన్నమాట. అలానే రచయితలు కూడాను ఈ పుస్తకాలు వ్రాసేటటువంటి వారు, వ్యాసాలు వ్రాసేటటువంటి వారు ఉంటారు. వాళ్ళు కూడాను చాలా జాగ్రత్తగా కథలు కానీ లేకపోతే నవళ్ళు కానీ లేకపోతే వేరే వ్యాసాలు కానీ వ్రాసేటప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్త వహించాల్సి ఉన్నది. అదే మిగతా విషయాలు మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ అయిన తర్వాత మరలా మనం అందరం కూడా కలుసుకొని ఈ 11వ అంశంలో ఇప్పుడు చూస్తున్న దాన్ని మనం కొనసాగించుకుందాము.